అందరికీ స్వాగతం. ఇది మన 14వ ఎపిసోడ్. మనం ఆదికాండములోని మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. గత ఎపిసోడ్లో మనం చూశాం కదా, అబ్రహాము గుడారంలో ఒకేసారి నవ్వు, ఏడుపు. అవును, ఒకవైపు ఇస్సాకు పుట్టడంతో ఆ పట్టలేని సంతోషం, మరోవైపు హాగరు ఇష్మాయిలును పంపించివేయడంతో గుండెలు పిండేసే వేదన. ఒక వాగ్దానం నెరవేరింది, కాని ఒక సంబంధం విడిపోయింది. నిజం. ఈరోజు మనం ఆ గుడారం నుండి కొంచెం బయటకొద్దాం. ఆనాటి రాజకీయ, సామాజిక వాతావరణంలోకి అడుగు పెడదాం. పైకి చూస్తే ఇది ఒక నీళ్ల బావి గురించిన చిన్న గొడవలా అనిపిస్తుంది. కాని లోతుగా చూస్తే ఇది ఒక రాజుకి, ఒక సంచారికి మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. అవును. ఈ చిన్న కథలో దేవుని యొక్క 3 అద్భుతమైన లక్షణాలు మనకు కనబడతాయి: ఆయన మంచితనం, ఆయన గొప్పతనం మరియు ఆయన నమ్మకమైన ప్రేమ. అవును, ఈ ఎడారి ఒప్పందంలో దేవుని హృదయం ఎలా బయటపడిందో మనం కలిసి పరిశీలిద్దాం. సరే, మనం 22వ వచనంతో మొదలు పెడదాం. నేను చదువుతాను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో, నీవు చెయ్యు పనులన్నిటిలో దేవుడు నీకు తోడైయున్నాడు. ఒక క్షణం ఆగుదాం. ఒక రాజు తన సైన్యాధిపతిని వెంటపెట్టుకుని ఒక సాధారణ సంచారి గుడారం దగ్గరకు రావటం, ఇది కొంచెం భయపెట్టే విషయమే కదా. చాలా. ఏదో యుద్ధం ప్రకటించడానికి వస్తున్నారా అన్నట్టుగా ఉంది. ఒక రకమైన బలప్రదర్శనలాగా లేదా బెదిరింపులాగా. కానీ వాళ్ళు నోరు తెరిచి మాట్లాడిన మొదటి మాట పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? అవును, అది చాలా ఆసక్తికరమైన విషయం. వాళ్ల రాక ఒక బెదిరింపులా కనపడినా వాళ్లు పలికిన మాట ఒక ఒప్పుకోలు, ఒక సాక్ష్యం. ఒక ఒప్పుకోలా? అవును. దేవుడు నీకు తోడయ్యున్నాడు అని అబీమెలెకు అంటున్నాడు. ఇదేదో మర్యాదపూర్వకంగా పలికిన పొగడత కాదు. ఇది సాక్ష్యం మీద ఆధారపడిన ఒక నిర్ధారణ. అబ్రహాము జీవితంలో దేవుని ఆశీర్వాదం ఎంత ప్రస్ఫుటంగా ఉందంటే దాన్ని గమనించిన ఒక అన్యజన రాజు కూడా కాదనలేకపోయాడు. అంటే అబ్రహాము దేవునితో తనకున్న సంబంధం గురించి వాళ్లకు చెప్పలేదు, వాళ్లే చూసి తెలుసుకున్నారన్నమాట. ఖచ్చితంగా. ఒక్కసారి ఆలోచించండి, అబీమెలెకు ఏం చూసుంటాడు? 100 ఏళ్ల వయసులో అబ్రహాముకు కొడుకు పుట్టటం చూశాడు. అవును. కరువున్న దేశంలో అబ్రహాము పశుసంపద వర్ధిల్లడం చూశాడు. ఎక్కడికి వెళ్లినా అబ్రహాము అభివృద్ధి చెందడం చూశాడు. ఇవన్నీ చూశాక అతను ఒకే ఒక్క ముగింపుకు రాగలిగాడు: ఈ మనిషి వెనుక ఏదో ఒక అతీతమైన శక్తి ఉంది అని. సరిగ్గా, దేవుడే ఇతనికి తోడుగా ఉన్నాడు అని. ఇదే దేవుని మంచితనం. హీబ్రూ భాషలో దీన్ని టోవ్ అంటారు. అంటే మంచితనం, శ్రేష్టత. దేవుని టోవ్ అనేది మన జీవితాల్లో ఉన్నప్పుడు అది దాన్ని మనం దాచిపెట్టినా అది దాగదు, అది బయటకు ప్రకాశిస్తూనే ఉంటుంది. అంటే అబ్రహాము జీవితం ఒక సైన్ బోర్డ్ లాగా మారిందనమాట. దేవుని మంచితనం ఇక్కడ పనిచేస్తోంది అని ఆ బోర్డు మీద రాసున్నట్టు. సరిగ్గా. అందుకే అబీమెలెకు వెంటనే 23వ వచనంలో ఒక ప్రతిపాదన చేస్తాడు. చదువుదామా? తప్పకుండా. కాబట్టి నీవు నాకు గాని, నా కుమారునికి గాని, నా కుమారుని కుమారునికి గాని అన్యాయము చెయ్యనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చెయ్యుము. నేను నీకు చేసిన దయ చొప్పున నీవు నాకును, నీవు పరదేశిగా ఉన్న ఈ దేశమునకును దయచేయవలనని అబ్రహాముతో చెప్పగా, ఇక్కడ దయా అని అనువదించబడిన పదం హీబ్రూలో హెసెద్. ఆ పదం మనం ఇంతకుముందు కూడా విన్నాం గదా. దీనికి చాలా లోతైన అర్థముందని. అవును. హెసెద్ అంటే కేవలం దయ లేదా కరుణ కాదు. ఇది ఒక ఒప్పందంలో భాగమైన నమ్మకమైన ప్రేమ, నిబద్ధత. అబీమెలెకు అంటున్నాడు, నేను నీకు హెసెద్ చూపించాను, నువ్వు కూడా నాకు, నా దేశానికి హెసెద్ చూపించు. ఇక్కడ అసలు విషయమేంటంటే అబీమెలెకు అబ్రహాముతో ఒక సమానత్వ ఒప్పందం, అంటే ఒక ప్యారిటీ ట్రీటీ చేసుకోవాలనుకుంటున్నాడు. ఒక్క నిమిషం. ప్యారిటీ ట్రీటీ అంటే ఏమిటి? మామూలు ఒప్పందానికి దీనికి తేడా ఏంటి? బలమైన రాజు బలహీనమైన వాళ్ల మీద ఒప్పందాలు రుద్దడం లాంటివి కూడా ఉంటాయి కదా. చాలా మంచి ప్రశ్న. ఆ కాలంలో ఆ 2 రకాల ఒప్పందాలు ఉండేవి. ఒకటి సుజరైన్ వాసల్ ట్రీటీ, అంటే ఒక చక్రవర్తి తనకు లోబడిన చిన్న రాజు మీద షరతులు విధిస్తాడు. అది పైనుండి కిందకొచ్చే ఒప్పందం. ఓకే. కాని ఇది అలా కాదు. ఇది ప్యారిటీ ట్రీటీ, ఇద్దరు సమాన హోదాలో ఉన్న వ్యక్తులు చేసుకునే ఒప్పందం. చూడండి, ఒక రాజు ఒక సంచారి అయిన అబ్రహామును తనతో సమానంగా చూసి ఒప్పందం చేసుకుంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే దేవుని సన్నిధి అబ్రహామును ఒక చిన్నపాటి ప్రపంచశక్తిగా మార్చేసింది. ఇది మనకు నేర్పే మొదటి పాఠం.
మన జీవితంలో దేవుని మంచితనం ప్రకాశిస్తున్నప్పుడు ప్రపంచం దాన్ని గమనించి మనల్ని గౌరవిస్తుంది. అప్పుడు అబ్రహాము నేను ప్రమాణము చేసేదనేను అని 24వ వచనంలో ఒప్పుకున్నాడు. అంతా సవ్యంగానే ఉంది, ఒప్పందం కుదిరినట్టే. కానీ కదిక్కడితో అయిపోలేదు. అస్సలు కాలేదు. అబ్రహాము ఒప్పందానికి ఒప్పుకున్నాడు, కానీ టేబుల్ మీద ఒక సమస్యను పెట్టాడు. అవును, ఇక్కడే అసలైన నాయకత్వ లక్షణం కనపడుతుంది. నిజమైన శాంతి అంటే సమస్యలను తివాచి కింద దాచిపెట్టడం కాదు కదా. కాదు. ఎవెలిన్ 25వ వచనం చూద్దాం. అప్పుడు అభిమేలకు సేవకులు బలాత్కారముగా తీసుకునిన నీళ్ల బావిని గూర్చి అబ్రాహాము అభిమేలుకును గద్దించెను. గద్దించెను అనే పదం చాలా గట్టిగా ఉంది. అంటే ఒక రాజుతో ఒక్క నిమిషం ఆగు, మనం ఈ ఒప్పందం చేసుకునే ముందు మీ వాళ్లు నా బావిని దొంగిలించారు, దాని సంగతి తేల్చాలి అని ముఖం మీద అడిగాడు. ఆ ఒప్పందం చెడిపోతుందని భయపడలేదా? అదే ధైర్యం అబ్రహాము. చూడండి, అబ్రహాముకు తెలుసు అన్యాయం మీద కట్టిన స్నేహం ఒప్పందం ఎక్కువ కాలం నిలవదని. నిజమైన హెసద్కు నిజాయితీ పునాది. నెగెవ్ ఎడారిలో ఒక బావిని కోల్పోదమంటే ఈ రోజుల్లో మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అవడం లాంటిది. అది జీవనాధారం, ప్రాణసంకటమైన విషయం. దాన్ని వదిలేసి పైపైన శాంతి ఒప్పందం చేసుకోవడం కేవలం తాత్కాలిక ఉపశమనమే. ఇది మన రోజువారీ జీవితాలకు కూడా ఎంతగా వర్తిస్తుందో గదా. 2 కంపెనీలు విలీనమయ్యే ముందు గతంలో మీ డిపార్ట్మెంట్ మా ఉద్యోగిని లాగేసుకుంది, ఆ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి అని ఒక సీఈఓ అనడం లాంటిది. సరిగ్గా. లేదా కుటుంబంలోనైనా మనమంతా బాగానే ఉన్నామని చెప్పుకునే ముందు పోయినసారి నువ్వు నన్ను అన్నమాట నన్ను బాధపెట్టింది అని చెప్పడం లాంటిది. నిజమైన సంబంధాలకు ఈ కఠినమైన సంభాషణలు అవసరం. అవును, ఖచ్చితంగా. అయితే అభిమేలెకు ప్రతిస్పందన చూడండి. 26వ వచనంలో అందుకు అభిమేలెకు, ఈ పని ఎవరు చేసిరో లేనెరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడేగాని దీనిని గురించి వినలేదనను. అతను దీన్ని అహంకారంగా తీసుకోలేదు. నా సేవకుల గురించి అలా ఎలా అంటావు అని కోప్పడలేదు. లేదు, అతను అయ్యో నాకీ విషయం తెలీదు, నువ్విప్పుడే చెబుతున్నావు అని అన్నాడు. ఇది సమస్య పరిష్కారానికి దారితీసింది. అబ్రహాము ధైర్యంగా నిజాన్ని మాట్లాడాడు, అభిమేలెకు వినయంగా దాన్ని స్వీకరించాడు. నిజమైన శాంతి స్థాపన ఇలాగే ఉంటుంది. సరే, ఇప్పుడు సమస్య బయటపడింది. మరి దాన్ని ఎలా పరిష్కరించారు? ఇక్కడే కథలోకి గొర్రెపిల్లలొస్తాయి. 27 నుండి 31 వచనాలు చూద్దాం. అబ్రహాము గొర్రెలను ఎడ్లను ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రత్యేకంగా 7 ఆడ గొర్రెపిల్లలను పక్కన పెట్టాడు. అప్పుడు అభిమేలకు అడిగాడు, ఈ ప్రత్యేకంగా పెట్టిన 7 గొర్రెపిల్లల సంగతేంటి అని. ఈ 7 అనే సంఖ్యకు ఏదైనా ప్రాముఖ్యత ఉందా? అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ హీబ్రూ భాషలో ఒక అద్భుతమైన పదచమత్కారం దాగి ఉంది. అది మన అనువాదంలో కోల్పోతాం. హీబ్రూలో శపథం చేయడం లేదా ప్రమాణం చేయడం అనే పదాన్ని షబా అంటారు. షబా. 7 అనే సంఖ్యను షబా అంటారు. ఈ 2 పదాలు ఒకే మూలపదం నుండి వచ్చాయి. ఓ వావ్! అంటే శపథం చేయడం అనే మాటకు 7 అనే సంఖ్యకు నేరుగా సంబంధం ఉందన్నమాట. అవును, ఒక రకంగా చెప్పాలంటే శపథం చేయడం అంటే 7 చేసుకోవడం లాంటిది. కాబట్టి అబ్రహాము ఆ 7 గొర్రెపిల్లలను పక్కన పెట్టి వాటిని అభిమేలక్కు బహుమతిగా ఇస్తున్నప్పుడు అతని కేవలం బహుమతి ఇవ్వడం లేదు. మరి ఆ 7 గొర్రెపిల్లలు ఆ శపథానికి సజీవ సాక్షులు. అవి ఒక సజీవమైన ఒప్పంద పత్రం లాంటిది. అంటే ఆ రోజుల్లో లాయర్లు, స్టాంప్ పేపర్లు లేవు కాబట్టి ఇలాంటి భౌతికమైన అందరూ చూసే గుర్తులను సాక్ష్యంగా పెట్టేవాళ్ళనమాట. చడం ద్వారా అభిమెలెకు అహిరంగంగా అధికారికంగా ఈ బావిని తవ్వించింది అబ్రహామే, దీనిపై హక్కు అతనిదే అని ఒప్పుకుంటున్నాడు. శాంతి కోసం అబ్రహాము వెల చెల్లించాడు. ఆసక్తికరంగా తన సొంత బావిని తిరిగి పొందడానికే అతను బహుమతిస్తున్నాడు. అవును, అందుకే ఆ ప్రదేశానికి బేర్షెబా అని పేరు పెట్టారు. అంటే 7 యొక్క బావి లేదా శపథం యొక్క బావి. ఈ సంఘటన మనకు క్రీస్తును ఎలా గుర్తుచేస్తుంది? ఈ 7 గొర్రెపిల్లలు, ఈ చెల్లించబడిన వెల మనకు దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తును గుర్తుచేస్తాయి. ఆయనే మన శాంతి కోసం చెల్లించబడిన సంపూర్ణమైన వెల. ఆయనే మనకు దేవునికి మధ్య జరిగిన నిబంధనకు నమ్మకమైన సాక్షి. మన రక్షణ అనే బావిపై మనకు హక్కునివ్వడానికి ఆయనే మూల్యం చెల్లించాడు. చాలా అద్భుతం. ఇక మనం చివరి భాగానికొచ్చాం. ఒప్పందం పూర్తయింది, బావి సమస్య తీరిపోయింది. అంతా అయిపోయాక అబ్రహాము చేసిన పని చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. 33వ వచనం చదువుతాను. సరే. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచుల వృక్షమును నాటి
అక్కడ నిత్యుడైన దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశను. ఒప్పందం అయ్యాక ఒక చెట్టు నాటడం దేనికి? అది పిచ్చుల వృక్షం. ఈ చెట్టులో అంత ప్రత్యేకతేముంది? ఆ చెట్టును ఎంచుకోవడంలో చాలా లోతైన అర్థం ఉంది. పిచ్చుల వృక్షం అంటే ఎషెల్ అని హేబ్రూలో అంటారు. అది ఎడారిలో పెరిగే ఒక ప్రత్యేకమైన చెట్టు. అది చాలా నెమ్మదిగా పెరుగుతుంది. నెమ్మదిగానా? అవును, కానీ దాని వేళ్ళు నీటి కోసం చాలా లోతుకు వెళ్తాయి. అది సతత హరిత వృక్షం అంటే ఎప్పుడూ పచ్చగా ఉంటుంది మరియు చాలా కాలం జీవిస్తుంది. అది నీడనివ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అంటే అబ్రహాము ఆ చెట్టును తన కోసం నాటలేదన్నమాట. తన నీడలో తాను కూర్చోవాలని కాదు. సరిగ్గా. అతను ఆ చెట్టును రాబోయే తరాల కోసం నాటాడు. అది ఒక విశ్వాసపు ప్రకటన. మేము కేవలం ఇక్కడి నుండి వెళ్ళిపోయే ప్రయాణికులం కాదు, మేము ఇక్కడే ఉండబోతున్నాం. దేవుడు ఈ దేశాన్ని మాకు శాశ్వతంగా ఇచ్చాడు అని చెప్పే ఒక చర్య అది. ఆ చెట్టు దేవుని వాగ్దానం యొక్క శాశ్వతత్వానికి ఒక సజీవ చిహ్నం. ఇక్కడే అసలైన కీలక విషయం దాగి ఉంది. ఆ చెట్టు నాటిన తర్వాత అబ్రహాము దేవుణ్ణి ఒక కొత్త పేరుతో పిలుస్తున్నాడు, ఏల్ ఓలాం. ఇది అబ్రహాము దేవుని గురించి తెలుసుకుంటున్న ఒక కొత్త కోణం. దాని అర్థమేమిటి? ఏల్ ఓలాం అంటే నిత్యుడైన దేవుడు లేదా శాశ్వతమైన దేవుడు. ఇప్పటి వరకు అబ్రహాము దేవుణ్ణి కొన్ని రకాలుగా అనుభవించాడు. ఆయన ఏల్ రోయి, నన్ను చూచుచున్న దేవుడు. ఆయన ఏల్ షద్దాయి, సర్వశక్తిగల దేవుడు. కాని ఇప్పుడు ఒక మానవ ఒప్పందం చేసుకున్న తర్వాత అతనికి దేవుని శాశ్వతమైన స్వభావం అర్థమవుతోంది. అభిమెలకుతో చేసుకున్న ఒప్పందం ఒక తరం, 2 తరాలు ఉంటుంది. రాజులు మారతారు, రాజ్యాలు కూలిపోతాయి. కాని నా దేవుడు ఆయన శాశ్వతమైనవాడు. అవును, ఆయనతో నా నిబంధన శాశ్వతమైనది. ఆయన కాలానికి, రాజ్యాలకు, జీవితకాలాలకు అతీతుడు. ఆయనే ఏల్ ఒలాం. ఇది దేవుని గొప్పతనాన్ని వెల్లడిస్తోంది. వావ్! అంటే ఒక చిన్న బావి గొడవతో మొదలైన కథ నిత్యుడైన దేవుని గురించిన ఒక గొప్ప ప్రత్యక్షతతో ముగుస్తోంది. అవును, ఆ పిచ్చుల వృక్షమేమో భూమి మీద దేవుని నిబంధన యొక్క శాశ్వతత్వానికి గుర్తు. ఏల్ ఒలాం అనే పేరేమో పరలోకంలో ఆయన శాశ్వతమైన స్వభావానికి గుర్తు. ఆ రోజు అబ్రహాము విశ్వాసంతో ఒక చెట్టు నాటాడు. అవును, ఈరోజు మనం ఇజ్రాయెల్లోని బేర్షేబాకు వెళ్తే అక్కడ కొన్ని వందల సంవత్సరాల నాటి పురాతన పిచ్చుల వృక్షాలు ఇప్పటికీ ఉన్నాయి. అబ్రహాము ప్రారంభించిన ఆ విశ్వాసపు వారసత్వం అలా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఈ చిన్న అధ్యాయం నుండి, ఈ ఎడారి ఒప్పందం నుండి మనం మన జీవితాలకు ఏం నేర్చుకోవచ్చు? ఒకసారి సింహావలోకనం చేద్దామా? తప్పకుండా. మనం 3 ప్రాముఖ్యమైన విషయాలు చూశాం. 1, దేవుని మంచితనం, టోవ్. మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం అనేది దాచిపెట్టలేని ఒక వెలుగు. అది మనకోసం మాత్రమే కాదు, ఇతరులను ఆయన వైపు ఆకర్షించడానికి దేవుడు మనకిచ్చే ఒక సాధనం. 2, దేవుని నమ్మకమైన ప్రేమ, హెసెత్. ఈ ప్రేమ నిజమైన శాంతిని కోరుకుంటుంది. ఆ శాంతి నిజాయితీ మీద, సమస్యలను పరిష్కరించుకోవడం మీద ఆధారపడి ఉంటుంది, కానీ వాటిని దాచిపెట్టడం మీద కాదు. 3, దేవుని గొప్పతనం, ఏల్ ఓలాం. అస్థిరంగా, నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో నిత్యుడైన దేవుడు మనకు స్థిరమైన ఆధారం. ఆయన వాగ్దానాలు తరతరాలకు నిలుస్తాయి. ఈ కథ కేవలం ఒక పాతకాలపు బావి గురించినది కాదు. ఇది మన రక్షణ అనే జీవజలపు బావి అయిన యేసు గురించి. అవును, మన శాంతి కోసం వెలగా చెల్లించబడిన ఆ 7 గొర్రెపిల్లలు కాదు, ఆ ఒక్కగానొక్క దేవుని గొర్రెపిల్ల గురించి. మరియు ఎవరి వాగ్దానాలు చెట్టు వేళ్లకన్నా లోతుగా, ఆకాశం కన్నా శాశ్వతంగా నిలుస్తాయా? ఆ ఏల్ ఓలాం, ఆ నిత్యుడైన దేవుని గురించి. ఆమేన్. ముగించే ముందు మన అందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న. అబ్రహాము తను ఎప్పటికీ పూర్తిగా ఆస్వాదించలేని నీడ కోసం ఒక చెట్టును నాటాడు. అది భవిష్యత్ తరాల కోసం విశ్వాసంతో చేసిన ఒక పని. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ఈరోజు మనం భవిష్యత్ తరాలకు నీడనిచ్చే ఏ పిచుల వృక్షాలను నాటుతున్నాం? మన విశ్వాసం, మన పనులు, మన సాక్ష్యం, మనం చేసే ప్రార్థనలు రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా, దేవుని శాశ్వతత్వాన్ని చూపించేవిగా ఉంటాయా? మంచి ప్రశ్న. మాతో కలిసి ఈ లోతైన అధ్యయనంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఆదికాండములోని మన ప్రయాణంలో తర్వాతి అధ్యాయంలో కలుసుకునే వరకు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక.